హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే మనం హజరారామ టెంపుల్ దగ్గర ఉన్నాం. దీని యొక్క స్పెషాలిటీ ఏంటైతే రామాయణం గురించి చెప్పడానికి స్పెషల్గా ఈ టెంపుల్ మొత్తం మీద కొన్ని వందల చిత్రాలు అయితే చెక్కి ఉంచారు. లైక్ ఎట్లా అంటే వన్ బై వన్ ఏమేమి జరిగింది మొత్తం కూడా చాలా చిత్రాలు చెక్కి రామాయణం మొత్తం కూడా ఉంది. మీకు రామాయణం గురించి తెలుసుకోవాలి ఇప్పుడు అంటే బుక్స్ ఉన్నాయి, అప్పట్లో బుక్స్ ఇవన్నీ లేవు కదా. అప్పుడు వాళ్ళకి క్లియర్గా అర్థం అవ్వడం కోసం ఇలా చెక్కి పెట్టారనమాట. హజరారామ టెంపుల్ ఇది ఓన్లీ రామాయణం రాముడికి డెడికేట్ చేయాల్సిన టెంపుల్ అనమాట, హజరారామ టెంపుల్. సో దీని గురించి అయితే మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. హజరారామ టెంపుల్లోకి వచ్చాం కదా. ఈ గోడల పైన మొత్తం మనకి రామాయణం అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, రాముడు లేడీని వేటాడటానికి వెళ్తాడు కదా, సీతాదేవి ఆదేశించిన తర్వాత. సో బాణం వేయగానే ఆ లేడీ అనేది రాక్షసుడిగా మారుతుంది. సో అది మనం ఇక్కడ చూడొచ్చు. ఇలానే ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ రామలక్ష్మణుల బొమ్మలు కనిపిస్తుంది కదా. హనుమంతుల వారు లంకకి వెళ్ళినప్పుడు హనుమంతుల వారిని కట్టేసి రావణాసుని దగ్గర తీసుకెళ్తారు కదా. హనుమంతుల వారు తన తోకని చుట్టేసి రావణాసుని ముందు పైన కూర్చుంటాడు. ఆ చిత్రం ఇది. రావణాసుడు సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళేటప్పుడు గరుత్మంతుడు ఆపటానికి ప్రయత్నిస్తాడు కదా. అయితే రావణాసురుడు ఏం చేస్తాడంటే గరుత్మంతుడిని గాయపరుస్తాడు. ఆ టైంలో రాముల వారు గరుత్మంతుడు వద్దకు వస్తాడనమాట. ఆ సన్నివేశం ఇది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ అవే. ఈ గోడల పైన ఏంటంటే మనం ఎంత తెలుసుకుంటే అంత తెలుస్తుంది అనమాట. మొత్తం 1000 చిత్రాల వరకు ఉన్నాయి రామాయణం మొత్తం వివరిస్తూ. మనం ఈ బొమ్మలంతా గమనించాలంటే మనకి ఒక రోజు పడుతుంది. అంత అద్భుతంగా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందో మీకు చూపిస్తాం పదండి. ఓకే, టెంపుల్స్ ఒక బ్యాక్ వ్యూ ఇది. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇప్పటివరకు చూశారు కదా, 6 పొజిషన్స్ ఎన్ని ఉన్నాయో. ఇది టెంపుల్కి పురాతన కాలంలో మనకి బుక్స్ ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి మనకు చూస్తూనే ఉంటాం. గోపురం మీద టెంపుల్ మీద కూడా చాలా ఉంటాయి. మన పల్లెటూరులో ఉన్న చిన్న చిన్న టెంపుల్స్లో కూడా మనం ఇప్పటికీ చూస్తూనే ఉంటాం. అప్పట్లో వాళ్ళు చెక్కిన పర్పస్ అయితే అదనమాట. అదొకటి. ప్లస్ టెంపుల్కి వచ్చినప్పుడు మన మైండ్లో ఎలాంటి బ్యాడ్ థాట్స్ రాకూడదు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తోటి, ఒక మంచిగా ఉండాలనే ఉద్దేశంతో కూడా చెక్కుంటారు. రీజన్ పర్పస్ ఇదే అని పర్టికులర్గా చెప్పలేము. ఇలాంటివి అయితే చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ హజరామ టెంపుల్లో కూడా ఇలాంటి చాలా ఉన్నాయి. సో అవనే కాదు, ఈ హజరామ టెంపుల్ అని ఎందుకంటారంటే 1000 రామాయణకు సంబంధించినవి 1000 ఉన్నాయి. 1000 విగ్రహాలు అయితే చెక్కి ఉన్నారు టెంపుల్ మీద. చూడండి, ప్రతి ఒక్క చిన్న డీటెయిలింగ్ చాలా అద్భుతంగా చెక్కారు. అసలు అప్పటి యొక్క శిల్పుల యొక్క టాలెంట్ అనేది అద్భుతం, మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అసలు ఇంత అద్భుతంగా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ టెంపుల్స్ కూడా. హజరామ టెంపుల్లో బయట ఉన్న శిల్పకళను అయితే మనం అంతా చూసేసుకున్నాం కదా. రామాయణం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ప్లస్ అండ్ ఇక్కడ లోనికి వస్తే ఈ నల్లరాతి పైన ఎంత చక్కగా చెక్కారంటే చూడండి, పిన్ టు పిన్ డీటెయిల్ అనమాట. పిన్ టు పిన్ డీటెయిల్ మనకు అర్థమవుతుంది కదా. పిన్ టు పిన్ డీటెయిల్ చూడండి. ఒక పుష్పం కానీ, ఈ డిజైన్ కానీ, తర్వాత ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క బొమ్మ కానీ ఎంత బాగా చెక్కారంటే సుమారు కొన్ని వందల సంవత్సరాలు అనేవి పూర్తయిపోయినాయి అన్నమాట. అయినప్పటికీ కూడా చూడండి, చెక్కు చెదరకుండా ఇప్పటికీ అలానే ఉన్నాయి.
ఒక అద్భుతం అనే చెప్పాలి మన పూర్వీకులు చేసింది. ఇంత దేవాలయాన్ని ఇంత అందంగా ఇన్ని శిల్పాలతో చెక్కటం, ప్లస్ ఆ శిల్పాలతో మన రామాయణ మహాభారతాలని చిత్రీకరించడం అనేది ఒక మామూలు విషయం కాదు. ఇలాంటి మంచి దేవాలయాన్ని చూస్తున్నందుకు మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఒకసారి ఈ స్తంభాలన్నీ నేను మీకు చూపిస్తాను, చూసేయండి. టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. ఇక్కడ చాలా టెంపుల్స్ ఫేమస్, చాలా ఇంపార్టెంట్ టెంపుల్స్ అన్నీ క్లోజే ఉన్నాయి. ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా మనం, భవానీ సుల్తాన్లు అనే వాళ్ళు పగలగొట్టేశారు, చాలా ధ్వంసం చేశారని. అందుకే చాలా వరకు టెంపుల్స్ అయితే క్లోజే ఉంటాయి ఇక్కడ. కానీ ఈ ఆర్కిటెక్చర్ మాత్రం చూడాల్సిన ప్లేస్ ఇది. కానీ చాలా అద్భుతంగా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ చుట్టుపక్కల గడ్డి పార్క్ లాగా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అసలు. ఓకే, ఇదంటే ఇది ఒక్క టెంపుల్ అనే కాదు, అన్నీ ఇక్కడ ఉన్న ప్లేసెస్ మొత్తం చూస్తున్నారుగా గోడ మీద. మెయిన్ ఎంట్రన్స్ చుట్టూ ప్రహరీ మొత్తం మీద కూడా మనకి ఎలాంటివి చూడవచ్చు అంటే, ఇక్కడ డ్యాన్స్ వేసేది చూస్తున్నారు, కర్రాట కోలాటం అంటారు కదా, దాండియా కోలాటం అంటారు, అదే ఆడుతున్నారు. గుర్రం సవారీ చేస్తున్నారు. ఇక్కడ గుర్రంది ఒంటది, అది ఒంటె, ఇది గుర్రంది, కింద ఏనుగులు ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ బొమ్మలు అయితే మనం చూసుకోవచ్చు. టెంపుల్ మొత్తం ఉంటాయి ఇవి. చూడండి, ఇక్కడ ఒక యుద్ధం చేస్తున్నట్టు, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన చెక్కారనమాట. అప్పట్లో ఎంత టైం తీసుకొని ఉంటుంది ఆలోచించండి అసలు. హనుమా, నువ్వు ఇది గమనించినవా? ఇవ్వండి, ఇక్కడ ఏనుగు, ఇక్కడ ఏనుగు, ఆల్మోస్ట్ సైజులో ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఏనుగు సైజులో కానీ, ఏనుగు పైన కూర్చున్న వాళ్ళ దాంట్లో కానీ ఈ టైపు చెక్కటం అనేది మామూలు విషయం కాదు. ఇలాంటివి అడుగు అడుగున ఉన్నాయి. ఇక్కడ ఏనుగులు, ఇక్కడ గుర్రాలు. చూడండి, సైజులో కొంచెం కూడా తేడా లేదు. ఒక హైట్ పెడితే వాళ్ళ హైట్ అంతా ఒక విధంగా ఉంటుంది. ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారనమాట కర్రలతో. ఇంకోండి లేడీస్, అండ్ ఇంకోండి ఇదంతా లేడీస్ చేతిలో కత్తులు అనమాట, ఆడవాళ్ళ చేతిలో. ఇప్పుడు మన హజర్రామ టెంపుల్ అయితే కంప్లీట్గా చూసేసుకున్నాం. ఈ టెంపుల్ పైన ఆర్కిటెక్చర్ కానీ, రామాయణ మహాభారతాల్లో జరిగిన సన్నివేశాలన్నీ మొత్తం చిత్రీకరించారు. ప్లస్ ప్రాచీన కాలంలో ఆడవాళ్ళు నృత్యాలు ఎలా చేసేవాళ్ళు, ప్లస్ యుద్ధానికి కూడా వెళ్ళేవాళ్ళు, ఇలాంటి ఎన్నో సన్నివేశాలు అనేవి ఈ గోడలపైన చిత్రీకరించారు. ప్లస్ మన సెక్స్ ఎడ్యుకేషన్ గురించి కూడా ఈ గోడలపైన ఉన్నాయన్నమాట. ఇలాంటి అద్భుతమైన దేవాలయాన్ని మీరైతే చూసేశారు కదా. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ హజర్రామ టెంపుల్ చూసి మీరు ఎలా ఫీల్ అయ్యారో కింద కామెంట్ కింద మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.